ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూన్ 7, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. ఆదికాండము 9వ అధ్యాయము 7వ వచనము. ప్రియమైన దేవుని వర్లారా, ఈ యొక్క వాగ్దానము నోవా గారికి అతని కుమారులకి దేవుడు ఆశీర్వదించి ఇస్తారు. అయితే మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్న ఆశీర్వాదము ఇంతకు ముందు దేవుడు ఆదాం గారికి అవ్వమ్మ గారికి ఇచ్చి ఉన్నారు. అప్పుడు వారిని కూడా ఇలానే ఆశీర్వదించారు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, మీ సంతానాన్ని విస్తరించి చేసుకోండి అని అంటారు. భూమి మీద అన్నీ కూడా మీకు స్వాధీనంగా ఉంటాయి, భూమిని మీరు వెళ్ళండి అని అధికారాన్ని కూడా ఇస్తారు. అయితే అప్పుడు ఎందుకు ఈ యొక్క వాగ్దానం ఆయనకి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారని అంటే, అప్పుడు జనములు లేరు. మొట్టమొదటిగా మానవులుగా వారినే దేవుడు నిర్మించుకున్నారు. మరి నోవా గారికి అతని సంతానానికి ఎందుకు ఇచ్చారంటే, మనుషులందరూ కూడా చెడుతనంతో నిండిపోయారు. పాపంను వారు ఏలుతున్నారు కాబట్టి, పాపం వారిని వేలుతుంది కాబట్టి దేవునికి కోపం వచ్చి వారిని అంతటినీ కూడా తుడిచివేసేస్తారు జలప్రలయం ద్వారా. మరి ఇంకా మనుషులు కావాలి కాబట్టి నీతిమంతుడైన నోవాకి అలాగే అతని కుమారులకి కూడా దేవుడు ఆశీర్వదించి ఈ యొక్క వాగ్దానం ఇస్తారు. ఇదే వాగ్దానం మనకి వర్తిస్తుందా? ఒక్కసారి మనం ఆలోచిస్తే దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదమైన వాగ్దానమైన ఆయా కాలానికి, ఆయా సమయానికి, ఆయా సందర్భానికి, ఆయా మనుషులకి సంబంధించినట్లుగా ఇస్తారనమాట. అయితే ఇప్పుడు మనకి ఈ వాగ్దానం మనం ఎలాగ ఫలించుకోవాలి? మనకు నీతిమంతులుగా ప్రభువు ద్వారా దేవుడు తీర్చుకున్నారు, ఆయన వారసులుగా చేసుకున్నారు. మరి మనం కూడా దేవుడిచ్చినటువంటి ఆత్మ ఫలాల్ని మన జీవితంలో ఫలించుకోవాలి. దేవుడు చెప్పినట్లుగా మనము జీవించాలి, ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ నడుచుకోవాలి. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనలో ఉండాలి. ఇంకా నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించాలి, దేవునికి దగ్గర చేయాలి. అదే మన ఫలింపు, అదే మన అభివృద్ధి. మన ఆత్మీయ అభివృద్ధిని పెంపొందించుకుంటూ, దేవునికి దగ్గరగా ఉంటూ, అనేకుల్ని దగ్గరగా చేస్తూ, ఈ భూమిని సన్మార్గంలో అంటే నీతైన మార్గంలో నడిపించాలి. ఈ భూమి మీద ఉన్న జనాల్ని దేవుని వైపు త్రిప్పాలి అనేదే దేవుడు ఇప్పటి కాలంలో మనకున్నటువంటి ఆశీర్వాదంగా, వాగ్దానంగా ఇచ్చారు. మన పరిపూర్ణమైన వాగ్దానం నిత్యత్వం. అది మనం పొందుకోవడానికి దేవుని మాటల మీద మన జీవితాలు కట్టుకోవాలని, ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.